హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రిమిటివ్ వార్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంటర్నేషనల్ వైజ్ తెలుగు డబ్బింగ్ మూవీస్ ఇష్టపడితే, అలాంటి మూవీ రివ్యూస్ కావాలనుకుంటే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది హర్రర్ స్కైఫై యాక్షన్ ఫిలిం. ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక ఆస్ట్రేలియన్ ఫిలిం. రన్ టైం ఎక్కువే, 2 hours 20 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 నైట్ అయితే చూస్తావయ్యా. రివ్యూ అయితే రేపు మార్నింగ్ రావచ్చు. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, అది 1968లో వియత్నాం వార్ అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఒక సీక్రెట్ మిషన్ కోసం కొంతమంది యుఎస్ ఆర్మీకి చెందిన సోల్జర్స్ ఒక ఫారెస్ట్లోకి వెళ్తారు. బట్ వీళ్ళు కనబడకుండా పోతారు. అయితే వీళ్ళని వెతకడానికి ఇంకొక టీం అక్కడికి వస్తుంది. శత్రు సైనికులు ఉంటారనుకుంటే అక్కడ భయంకరమైన డైనోసార్లు ఉంటాయి. మరి వీళ్ళందరూ డైనోసార్స్ నుండి తప్పించుకొని ఎలా సర్వైవ్ అవుతారనేదే మూవీలో స్టోరీ. మరి మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే, సీ గైస్, ఇది లో బడ్జెట్తో తీసిన ఫిలిం. సో మీరేదో జురాసిక్ వరల్డ్లా, జురాసిక్ పార్క్లా, ఏదో ప్రిడేటర్లా ఊహించుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ నాకైతే చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు భయ్య. డెఫినెట్లీ ఇలాంటి సినిమానైతే ఎంకరేజ్ చేయాలి. నాకైతే మూవీ ఇట్స్ గుడ్. ఒకసారి అయితే మూవీని ట్రై చేయొచ్చు, చూడొచ్చు. ఇట్స్ గుడ్ బట్ నాట్ వెరీ గ్రేట్ అనమాట. హాలీవుడ్ రేంజ్లో ఊహించుకుంటే కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. కానీ వీళ్ళు తీసుకున్న బడ్జెట్కి చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. ముఖ్యంగా ఆ డైనోసార్స్ కనిపించినప్పుడు ఆ సీజీఐ వర్క్ చాలా దారుణంగా డమ్మీగా ఉంటుందేమో అనుకున్నా. ఎందుకంటే కొంచెం రేటింగ్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది ఆ గ్రాఫిక్స్, ఆ సీజీఐ వర్క్ కూడా. అండ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా యాక్షన్. ఫస్ట్ ఏదో నార్మల్ వార్ ఫిలింలో స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే డైనోసార్స్ ఎంటర్ అవుతాయో అక్కడ నుండి డైనోసార్స్తో మిలిటరీ యాక్షన్ అండ్ ఒక సర్వైవల్ ఫిలింలో స్టార్ట్ అయింది. ఇంకా గన్స్తో వాటిని కాల్చడం, ఫైరింగ్స్, రక్తపాతం, హింస ఇవన్నీ బాగున్నాయి. బట్ మూవీలో పెద్ద ట్విస్ట్లు, సర్ప్రైజ్లు, పెద్ద స్టోరీ అనేది ఏముండదు. జస్ట్ ఆ డైనోసార్స్ అటాక్ చేస్తుంటే వీళ్ళని ఫటాఫట్ వీళ్ళు అట్లా చంపేస్తూ ఉంటారు. మీరు జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ అలాంటి సినిమాలు ఎక్కువగా చూసుంటే ఇది పెద్దగా ఏమనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రో ఆడియన్స్కి అట్లనే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒక వియత్నాం వార్ ఒకవైపు, దాన్ని ఈ డైనోసార్స్తో కనెక్ట్ చేయడం కొద్దిగా హాలీవుడ్ ఫార్ములాకి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సినిమా మొత్తం కూడా ఫుల్ వైలెన్స్ అండ్ యాక్షన్, విపరీతమైన వైలెన్స్ అయితే ఉంది. డైనోసార్స్ అటాక్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అయితే భయంకరంగా పిక్చరైజ్ చేశారు. ఒక్కటి మాత్రం చెప్తాను, హాలీవుడ్ రేంజ్ అంత కాదు కానీ హాలీవుడ్ రేంజ్కి తక్కువ కాకుండా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. ఇదే మనకు కావాలి. నెగిటివ్స్ ఏంటంటే 2 గంటల 15 నిమిషాలు ఎందుకో నాకు అర్థం కాలే అసలు. ఈజీగా ఒక 20 minutes తగ్గించుంటే సినిమా ఇంకోలా ఉండేది. అక్కడక్కడ వీళ్ళ డ్రామా బోర్ కొట్టేస్తుంది. ఏం ఉండదు అంతే. ఇంకా ఈ డ్రామా మరీ బోర్ కొట్టినప్పుడల్లా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఎంజాయ్ చేస్తూ ఒక యాక్షన్ సీన్ వస్తుంది. అది ఓకే. అసలు ఇన్ని డైనోసార్స్ అక్కడ ఎందుకు ఉన్నాయి, ఎక్కడి నుండి వచ్చాయి, ఇలాంటి కొన్ని సైన్స్కి సంబంధించిన ఏవి చూపించలేదు. క్లైమాక్స్లో ఇంకాస్త విజువల్స్ బెటర్గా ఉండి ఆ గ్రాఫిక్స్ బాగుంటే బాగుండు. కొన్నిసార్లు డైనోసార్స్ బ్యాక్గ్రౌండ్లో పరిగెడుతుంటాయి. వీళ్ళ మీద అటాక్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి. అక్కడ ఈజీగా గ్రాఫిక్స్ తెలిసిపోతూ ఉంటుంది. సేమ్ జురాసిక్ వరల్డ్, జురాసిక్ పార్క్ సినిమాలో లాగానే చాలా సీన్స్ కాపీ పేస్ట్లు అనిపించే. లాజిక్ లేకుండా చూస్తే మూవీ నచ్చుతుంది. లో బడ్జెట్తో తీసిన టెక్నిక్ క్వాలిటీస్ అయితే బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నచ్చింది. విజువల్స్ బాగున్నాయి. అండ్ ఆ లొకేషన్స్ కూడా బాగున్నాయి, ఫారెస్ట్లోని లొకేషన్స్. ఫైనల్గా చెప్పాలంటే, మీరు యాక్షన్, వైలెన్స్ అండ్ ఒక యానిమల్ హర్రర్ మూవీస్ ఇష్టపడితే ఈ ఆస్ట్రేలియన్ డైనోసార్స్ మీద కూడా ఒక లుక్ వేయచ్చు భయ్య. ఓవరాల్ నాకైతే పర్లేదు అనిపించింది మూవీ. మరి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేను కూడా చూస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై అండ్ జై హింద్.